వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూర్గంపాడు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సారపాకకు చెందిన సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి. సీతమ్మ వారికి బంగారు చీర. శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్. నారాయణ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ ఎంపిక. కృత్రిమ అవయవాలు కాలిఫర్ కొలత శిబిరం. అతిథిగా హాజరై ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. భక్తి పారవస్యంలో నిండిపోయిన భద్రాద్రి రామయ్య భక్తులు. నేత్ర పర్వంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడికి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్ట సుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం లబ్ధిదారు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు. ఉగాది సందర్భంగా హుజూర్ నగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్య పంపిణీ స్కీమ్ ను ప్రారంభించారు. 10 మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదిక పైన సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది. శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ 10 రోజుల పాటు శ్రమించి పట్టు చీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేసిన కార్మికుడు చీరపై శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేసిన కార్మికుడు 1 గ్రాము గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ 7 గజాల చీర బరువు 800 గ్రాములు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడి విజ్ఞప్తి. దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ సేవలు అభినందనీయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో చంపాపేటలోని మినర్వా గార్డెన్ లో ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు కాలిపర్ కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల విభాగంలో నారాయణ సేవా సంస్థను చేస్తున్న కృషిని అభినందించారు. ప్రమాదాలు లేదా అనారోగ్యం కారణంగా వికలాంగులుగా మారిన ఈ శిబిరంలో వికలాంగులను కలపడం తీవ్రంగా కదిలించిందన్నారు. ఈ వికలాంగులకు సహాయం చేయటం, వారిని స్వావలంబనగా మార్చడం ఒక అద్భుతమైన సేవ అన్నారు. శిబిరంలో దాదాపు 1200 మంది వికలాంగులు నమోదు కార్యక్రమం జరిగింది. ఎంపిక చేయబడిన వ్యక్తులందరూ దాదాపు 2 నెలల్లో అధిక నాణ్యత మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అందుకుంటారు. ఈ శిబిరం సంస్థాన్ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా, ట్రస్టీ ప్రభాకర్ సంస్థాన్, పిఆర్ఓ భగవాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. मैं वंदना अग्रवाल, डायरेक्टर ऑफ नारायण सेवा संस्थान। आज हैदराबाद में हम लोगों की तरफ से एक कैंप आयोजित किया गया है जिसमें आर्टिफिशियल लिम्स मेजरमेंट और डायग्नोसिस का कैंप हुआ है। लगभग 1200 से 1500 पेशेंट्स अब तक आ चुके हैं और उम्मीद है कि शाम तक इन सबके मेजरमेंट कंप्लीट हो जाएंगे और जो पेशेंट्स सेलेक्ट होंगे ऑपरेशन के लिए उनको हम लोग डेट दे रहे हैं कि वो तुरंत उदयपुर आए। 24 आवर्स 365 डेज में वो कभी भी आकर अपना ऑपरेशन करवा सकते हैं। तो बहुत अच्छा कैंप रहा। अभी स्पीकर सर पधारे और काफ़ी बड़े बड़े लोगों का आज जुड़ना हुआ। तो खुशी ये है कि जहाँ रोगी भाई बंधु बहुत थे वहाँ हमारे दानवीर भामाशाह भी बहुत थे और हैदराबाद की इस धरती पर हमें बहुत अच्छा लगा। जिस उद्देश्य से हमने कैंप लगाया वो सक्सेस हुआ। कई लोगों के दोनों पाँव नहीं हैं, किसी के दोनों हाथ नहीं हैं, लेकिन नारायण सेवा संस्थान 2 से 2.5 महीने बाद पुनः आएगी। आज जिनका मेजरमेंट हुआ है उन सबको आर्टिफिशियल लिम्स देकर उनको एक सकलांग व्यक्ति बनाने की पूरी कोशिश करेगी। तो डिसेबिलिटी का डिस हटाकर इनकी एबिलिटी को ये लोग पहचाने, ये कोशिश नारायण सेवा संस्थान कर रही है। प्रत्येक संडे को अलग अलग
सिटीज में जाती है, अलग अलग स्टेट की, वहाँ इस तरह के मेजरमेंट कैंप आयोजित होते हैं। శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం శ్రీ వీరాంజనేయ ఆలయంలో సైదాబాద్లోని రెడ్డి బస్తీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందడి మొదలైంది. సీతారాముల విగ్రహాలను ఊరేగించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి రాముల వారితో సీతా అమ్మ మెడలో తాళి కట్టించారు. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించిపోయారు. పలు జంటలు కళ్యాణంలో కూర్చున్నాయి. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కళ్యాణంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ మలక్పేట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి, ప్రవీణ్, మల్లేష్, రమణా సింగ్ తదితరులు, బస్తీ వాసులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ వీరాంజనేయ మందిరం రెడ్డి బస్తీ వారిది. ఇక్కడ సీతారాముల కళ్యాణము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా బాగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగింది. ఇప్పుడు ప్రజలందరికీ రాముల వారి ఆశీస్సులతో అందరికీ బాగా చల్లగా చూడాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. జై మా ఆలయ కమిటీ అందరి కృషితో మేము ఇక్కడ రెడ్డి బస్తీ శ్రీ వీరాంజనేయ మందిరంలో సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ భావంగా మా కమిటీ తరఫున మేము అందరం వైభవంగా చేశాము. ఇది అందరికీ ప్రజల ఆశీర్వాదం అందరికీ తీసుకోవాలని కోరుకుంటున్నాము. సాయంత్రము 6 గంటలకు శోభాయాత్ర ఉంటుంది. అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ రామనవమి వేడుకకు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు భద్రాచలానికి విచ్చేశారు. అలాంటి భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారి కోసం గుడి చుట్టుప్రక్కల షామియానాలు ఏర్పాటు చేశారు. పాదచారుల కొరకు నడకదారిలో కింద కాళ్లు కాలకుండా తివాచీలు పరుస్తారు. కానీ ఈరోజు షామియానాలు తివాచీలు పరిచిన ప్రదేశాలలో వీఐపీ వాహనాలు దర్శనమిచ్చాయి. భక్తులు మాత్రం పక్కన ఎండలో నడుచుకుంటూ దర్శనానికి వెళ్లారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఆదివారం నాడు భద్రాచలం విచ్చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్న సీఎం దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి సతీ సమేతంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. 2018 టీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల స్కామ్ జరిగిందని, కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల పేర్ల మీద వేరే వాళ్ళు జాబులు పొందారని, దీనిని కప్పిపుచ్చుకోవటానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 51 జీవో తీసుకువచ్చిందని, తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి రిటైర్డ్ జడ్జితో లేదా సిట్తో లేదా ఏసీబీతో విచారణ జరిపించవలసిందిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరారు. 2014లో మా తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలో 42,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉండేవారు. 2015లో
ఏపీ హైకోర్టు ఫైనల్ ఫిల్ ఆర్డర్లో అందరికీ జీతాలు పెంచి రెగ్యులర్ చేయాలని ఉన్నది. 2016 నుండి 2018 లోపు కొంతమంది మా వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యారు. కానీ ఇంకొంతమంది ఇప్పటికీ గ్రామ పంచాయతీలో 2019లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలామంది రెగ్యులరైజ్ కాలేదు. కారణం ఏమిటని ప్రాథమికంగా మేము పరిశీలించగా మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల పేర్ల మీద వేరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారని మా తోటి వారి నుండి సమాచారం వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే మా గ్రామ పంచాయతీ ఉద్యోగులు పంచాయతీ సెక్రటరీల వద్దకు వెళ్ళి గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు మాకు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వమని అడగగా వారు ఇవ్వకపోవడం మాకు ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నది. 2016, 17, 18 సంవత్సరంలో మా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగుల స్కామ్ జరిగిందని మాకు అనుమానం మొదలైంది. ఈ స్కామ్ను కప్పిపుచ్చడానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము 51 జీవోలో ఎంపీడబ్ల్యూ విధానం తీసుకొచ్చింది. కావున తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సిట్టుతో లేదా ఏసీబీతో విచారణ జరపవలసిందిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరడం జరిగింది. దీనికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జగదాభిరాముడు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా బిఎస్ఎన్ఎల్ మూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు భద్రాద్రి ఆలయానికి పోటెత్తారు. జై శ్రీరామ్ అంటూ శ్రీరామనామ స్మరణతో పరుగున రామయ్య దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి రావటం వలన 2 గంటల దర్శనం వాయిదా పడింది. దానితో భక్తులు ఒకేసారి తండోపతండాలుగా ఆలయంలోకి ప్రవేశించారు. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు భక్త పారవస్యంలో మునిగిపోయారు. మిడ్జిల్ మండలంలోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహణ. బీజేపీ సీనియర్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ 1952 సంవత్సరంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసింగ్ నుండి ఆవిర్భవించిందే భారతీయ జనతా పార్టీ. దేశంలోని అతిపెద్ద పార్టీగా విస్తరించి అదేవిధంగా అప్పుడు ఏదైతే మేనిఫెస్టో సిద్ధాంతంతో ఆవిర్భవించిందో అదే సిద్ధాంతంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశాన్ని పాలిస్తున్నారు. 2 ఎంపీ సీట్లతో ప్రారంభం అయ్యి ఈరోజు దేశంలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విస్తరించింది. అదేవిధంగా పేద ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి ప్రభుత్వ ఫలాలు అందేలా బీజేపీ ప్రభుత్వం ధ్యేయంగా ముందుకెళ్తున్నాము అన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిడ్జిల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నందు ఈరోజు మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రపంచానికి ఈ యొక్క భారతదేశం కూడా విశ్వగురువుగా అవటానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ. అలాగే భారతదేశంలో కూడా 19 రాష్ట్రాలను ఏలుతూ దేశంలో మొత్తం కూడా కాషాయమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు విస్తరించడానికి కారణం 1952లో జనసంఘ్ స్థాపించినప్పుడు కమలం వికసించాలి, కాషాయ జెండా ఎగరవేయాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీడీకే అరుణ మహబూబ్ నగర్లోని ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీడీకే అరుణ, పార్టీ వ్యవస్థాపకులు చిత్రపటాలకు ఘన నివాళులు. జై బీజేపీ నినాదాలతో హోరెత్తిన పార్టీ కార్యాలయ పరిసర ప్రాంతాలు కార్యకర్తలతో మమేకం. చాలా మంది ముఖ్య నాయకులు కూడా పర్యటిస్తారు. వారు ఆ గ్రామాల్లో మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ చెలో బస్తీ చెలో కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదేవిధంగా వక్ఫ్ బిల్లుని పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా పాస్ చేయించిన సందర్భంగా ఇక్కడ అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నాయో ఆ విషయంలో కూడా స్పష్టంగా ఈ యొక్క వక్ఫ్ బిల్లు
ఇవాళ పార్లమెంట్లో పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని, దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించినటువంటి విధంగా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి వారి గురించి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా అనేక విషయాలకు మన దృష్టి తీసుకెళ్ళినటువంటి విధంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి సారపాకలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో నాయక్ పోర్ట్ గిరిజన తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యంతో తయారు చేసిన వంటకాలను ఆయన చవిచూశారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ముజ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మా భద్రాచలం రామయ్య కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. మరియు ఈ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు మనకి సన్నబియ్యం అనేది ఈ ప్రోగ్రాంలో మనకి ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడం వల్ల ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందుతుంది. సంతోషం సార్. అది అదేవిధంగా ఈ రాముల వారి కళ్యాణ ఉత్సవానికి ఇవి చూసుకొని డైరెక్ట్గా మా ఇంటికి రావడం అంటే, ఒక ఆడబిడ్డ ఇంటికి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా గిరిజన ప్రాంతంలో ఈ ఎస్టీ నాయకుడు కుటుంబానికి వచ్చి ఈ సన్నబియ్యం భోజనం తిని వెళ్ళటం అనేది ఆ రామయ్య తండ్రి రూపంలో వచ్చాడే అనుకుంటున్నాం సార్. అదేవిధంగా మమ్మల్ని కూడా అడిగారు, ఎట్లా ఉంది ఏంటి, మీకు ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి లబ్ధి పొందుతున్నారు అనేది అడిగారు సార్. అదేవిధంగా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండోది బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండోది రేషన్ సన్నబియ్యం ఇచ్చారు. మూడోది కరెంట్ బిల్లు సబ్సిడీ ఇచ్చారు. నాలుగోది మనకి రైతు భరోసాని ఇచ్చారు. అదేవిధంగా ఈ 6 పథకాలు ఏ అయితే ఉన్నాయో 1 by 1 ఇస్తామంటే నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా ఇంటికి రావటం అనేది, ఒక సీఎం గారు మా ఒక ఆడబిడ్డ ఇంటికి పట్టు చీర నాన్నగారికి పంచ శాలువా ఇవ్వటం అనేది ఒక మేనమామ తెచ్చి ఇచ్చినట్టుంది ఈరోజు శ్రీరామనవమికి. అది మేము మర్చిపోలేము సార్. పూర్వీకుల భూమి స్వాధీనపరుచుకునేందుకు ఓ వ్యక్తిని కక్షపూరితంగా కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మహేశ్వరపురం మండలం తీవ్ర కలకలం రేపింది. కేసుకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్వకోల్ గ్రామానికి చెందిన గూడెపు శంకరయ్యకు గూడెపు నరసింగరావు, బక్కని కార్తీక్, గూడెపు కుమార్, గూడెపు శ్రీనివాసులకు పూర్వీకుల కాలం నుండి భూమికి సంబంధించిన వివాదం నడుస్తుంది. భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నాయి. అయితే తాజాగా గూడెపు శంకరయ్య అదే భూమిపై తనకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ పొందాడు. అయితే ముందుగా శంకరయ్య యాక్సిడెంట్లో చనిపోయాడని భావించిన పోలీసులకు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు మరియు వారికి రావాల్సిన ఎవిడెన్స్ ప్రకారం విచారణ చేయడంతో ఇది యాక్సిడెంట్ కాదని, కావాలనే యాక్సిడెంట్ చేసి శంకరయ్యను హత్య చేశారని తేల్చేశారు. 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కార్లు, మోటార్ సైకిల్ మరియు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా ప్యాకర్స్ యూవర్స్ పేరుతో ఖాళీ సామాన్లు అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం షామీర్పేట పోలీస్ స్టేషన్లో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బోయినపల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలెరో వాహనాన్ని ప్యాకర్స్ యూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ పరిచయమయ్యారు. దీంతో బొలెరో వాహనానికి డ్రైవర్గా సన్నీ, హెల్పర్గా మనీష్ కుమార్ పనిచేస్తూ ఉండేవారు.
వీటి విలువ మొత్తం దాదాపు ₹1 కోటి వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డైల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ కోరారు. బాలనగర్ టీము మరియు శామర్పేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన శామర్పేట ఓవరాల్ టోల్ గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్ 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు ఫరారులో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని NDPS యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి పర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేటు, అయితే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు ఇతను. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతన్ని హర్యానా స్టేటు. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. మూడో వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేటు, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. ఈ 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో. శ్రీ రామనవమి సందర్భంగా అంబర్పేటలో శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీ రామనవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభాయాత్రలు, సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలు జయప్రదం కావటం మంచి పరిణామమన్నారు. రానున్న రోజుల్లో హిందువుల ఐక్యత మరింత పెరుగుతుందన్నారు. హిందువుల జనాభా ఉన్నంత వరకే సెక్యులరిజం ఉంటుందని అన్నారు. లేకుంటే సెక్యులరిజం ఉండదని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందువుల ఐక్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా, భారతీయులందరూ కూడా ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా, ఎంతో శోభాయమానంగా నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా లక్షలాది
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఆడుతున్న పేకాట స్థావరంపై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 18 మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల నగదు, 16 సెల్ ఫోన్లు, భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా మేడ్చల్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, ముస్లిం మైనారిటీలు జేఏసీని కలిసి ఈ నెల 13న ట్యాంక్ బండ్పై తలపెట్టిన వక్ఫ్ బచావో మార్పును రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కలిసి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షైక్ అక్బర్ పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ పేద ప్రజలకు ముస్లిం సామాజిక వర్గం అండగా నిలుస్తుందన్నారు. పేదవారికి దక్కాల్సిన వక్ఫ్ భూములను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. చాలా మంది ప్రముఖులు ఎవరైతే మీ సమావేశంలో హాజరయ్యారో ఇంకా జవాబు 70 సింగ్ అనేసి ఒక వ్యక్తి అంటారు. కొంతమంది ఏకంగా మత పెద్దలు అయితే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుడిని గిదా అనేసి ఇలాంటి పదాలు వాడతారు. అంటే మీరు ఏదైనా హింస చేయాలనుకుంటున్నారా, లేకపోతే గాంధీవాదంలో మీరు పోరాడాలనుకుంటున్నారా? మాది గాంధీవాదం మాత్రమే, హింసతోనే ఏది కాదు. గాంధీవాదంతోనే ఏదైనా సాధించవచ్చు. మేము కాన్స్టిట్యూషన్ని నమ్ముతాము. అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ని నమ్మే వ్యక్తులు మేము. కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్ ఏది చేసినా కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మేము ప్రొటెక్ట్ చేసే రైట్ మాకుంది. మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన సంవిధానం ప్రకారం అయితే అవకాశం ఉందో దాని ప్రకారం మేము ఈ ప్రొటెక్ట్ చేయబోతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము సమర్థించము. ఈరోజు వక్ఫ్ బిల్లుకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనమందరం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు గౌరవనీయులు జనాబ్ ఉస్మాన్ అలీ ఖాదర్ భాయ్కి, అలాగే పెద్దలు షేక్ అక్బర్ అన్న గారికి, మలక్పేట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ తరఫున ఏదైతే ఈ వక్ఫ్ బిల్లును బీజేపీ పార్టీ ఇవాళ నిర్మోహమాటంగా ఇవాళ ఈ ప్రజలను అణిచివేసే క్రమంలో ముస్లిం సమాజం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బూర్గంపాడు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సారపాకకు చెందిన సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేసిన ముఖ్యమంత్రి. సీతమ్మ వారికి బంగారు చీర. శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్. నారాయణ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ ఎంపిక. కృత్రిమ అవయవాలు, కాలిఫర్ కొలత శిబిరం. అతిథిగా హాజరై ప్రారంభించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. భక్తి పారవస్యంలో నిండిపోయిన భద్రాద్రి రామయ్య భక్తులు. నేత్ర పర్వంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.